నమస్కారాలండి. నమస్కారం. సంఘర్షాలు, సంవాదాలు, అంతరంగ మాటలతో మనం ముందుకు వెళ్తూనే ఉన్నాం. నేటికి మనకి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది కదండీ! 100 సంవత్సరాలు పూర్తి కాలేదు. 100 సంవత్సరాలు అయిందా? 78 సంవత్సరాలకి మనం ఎంత అభివృద్ధి చేశాము ఈ భారతదేశాన్ని. అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి మరి? పూర్తిగా ఈ భూముల్లో మట్టి తీసి అంటే మన్ను తీసి మెట్రో ట్రైన్ నడిపిస్తున్నాం మనం. ఆ రాగి చెట్లు, ఆ మర్రి చెట్లు, దైవశక్తిమైన ఆ చెట్లన్నీ మనము నరికేసాము. నరికేసి భూమిని బలం లేకుండా చేసుకున్నాం కదండి. హాస్పిటల్ అని, ఎయిర్పోర్ట్లని, స్కూల్స్ అని ఏంటి ఎన్నో పెద్ద పెద్ద బిల్డింగ్లు అంటే మేడలు మెద్దులు మనం కట్టేసుకున్నాం. అభివృద్ధిలోకి వచ్చేసాం. ఎస్, చివరకు మన పొలాలు కూడా లాగేసి పీకేసి అది కూడా ఆ అమ్మ తల్లిని ఆ భూమిని లోపల నుంచి ఆ మన్ను తీసి అది కూడా మనము వికాసంలో పెట్టేశాము. ఇలాగా మనము ఆ మేడలు మెద్దులు కట్టుకుని వెళ్ళిపోతే చివరికి ఏంటండి ఆ మేడలు మెద్దులు ఆ మన్ను తింటాం మనము. మరి ఇంక ఈ పొలాలన్నీ మనం కట్ చేసుకుని వెళ్ళిపోతే మనం ముందుకి మనము జీవకారం మనకు పోషణ ఎలాగుంటుందండి, ఎలాగా మనకు జరుగుతుంది. దీనికోసం మన హిందుస్థాన్లో ఈ అగ్ర రాజకీయ నాయకుడు మైండ్లో ఆలోచనే రాదు. బాస్ ఎలక్షన్లో నిలబడిపోవాలా, గెలవాలి అంటే విజయం సాధించాలి ఏంటి, తూతూ మంత్రాలు చేయాలి, కొమాని నేను డబ్బులు సంపాదించేవాడు. అదే 9 అంకెల అంకితమ్మ. ఆ డబ్బులు సంపాదించాలి, తమ ఇంటిని నడిపించుకోవాలి, కొంత ప్రజలకు సేవ చేయాలి. బస్ ఇదే వాళ్ళ మైండ్లలో ఆలోచనలో నడుస్తుంది. అవునా కదండి. 78 సంవత్సరాల్లో ఎంత ముందుకెళ్ళా మనము. కమాలం మాటలండి. ఈ 78 సంవత్సరాల్లో ఇంత ముందుకాలంలో ఇంకొక 78 సంవత్సరాలు అయితే పూర్తిగా ఈ భూమిని మనం తవ్వేసి పూర్తిగా మనం కొట్టేసినట్లే మనం అనిపిస్తుందండి. ఎస్, మనము ఆలోచించవలసిన మాటలు ఏంటంటే మన హిందుస్థాన్ రాజధానిలో 23 సార్లు భూకంపాలు వచ్చాయి. అది నెమ్మదిగా వచ్చింది. అది ఎక్కువైతే మొత్తం మునిగిపోతుంది కదండి, పాతాళం గెలుపుండట్లండి. మనం ఈ మాటను మనము మైండ్లో పెట్టుకుని నడుచుకోవాలండి.